అందరికీ నమస్కారం. ఇవాళ అయితే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేము మాకు తెలిసిన కొన్ని కషాయాలు రెడీ చేస్తాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. దాంట్లో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే చెప్పండి, మేము దాన్ని సరిదిద్దుకుంటాం. ఇప్పుడైతే ఫస్ట్ ఇది ఇప్ప పువ్వు మేము ఎండాకాలంలో ఏరి పెట్టినాం. ఇది ఇప్ప పువ్వు, దీంతోని ప్లస్ దీనికి తోడు ఇది వేప పొట్టు. ఇది కూడా పత్తిలో కానీ ఎలాంటి అంతర పంటల్లో పురుగు రాకుండా మంచిగా అంటే ఒక మంచి మత్తులాగా పనిచేస్తుంది. దీన్ని ఫస్ట్ 200 లీటర్ల ఇట్లా నీళ్ళలో దీన్ని ఫస్ట్ పొట్టుని పోసేయాలి. ఇక్కడ ఇది ఫస్ట్. తర్వాత ఇది ఇప్ప పువ్వు, ఇది ఒక 2-3 కిలోలు ఉంది. ఇది కూడా ఇందులో పోసేయాలి. పోసిన తర్వాత దీన్ని కొంచెం పిసకాలి. ఇట్లా బాగా గట్టిగా పిసికేస్తే ఇది కొంచెం ఇట్లా అయిపోతుంది. పిసకకపోయినా సరిపోతుంది. ఒక 20 రోజులు ఉంచితే దీని ఒక మత్తు అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఎవరైనా రెడీ చేసుకునే వాళ్ళు చూడండి, చూసి మీరు కూడా రెడీ చేసుకోండి. దీని ఉపయోగం చెప్తా మళ్ళీ. తర్వాత ఇలాంటి ఒక పేలిక తీసి మంచిగా ఇట్లా ఒక వైట్ బట్ట కట్టేయాలి. దీన్ని ఇట్లా ప్రొద్దున సాయంత్రం ఒక 10 రోజులు తింపి 10 రోజులు అట్లనే గట్టిగా కట్టేసి పెట్టాలి. అప్పుడే అది మంచి ఒక ఇట్లా లిక్విడ్ లాగా తయారవుతుంది. దాన్ని తీసుకొని ఇలాంటి ఒక మందు డబ్బాల 20 లీటర్ల మందు డబ్బు ఉంటే ఒక 2 లీటర్లు పోసి కొట్టుకుంటే అంటే బయట కొనే కెమికల్ అవసరం లేదు. ఇట్లాంటి మస్తు అంటే బాగా పనిచేస్తాయి అన్నమాట ఇది. తర్వాత ఇదొకటి వేప గింజలు. ఇప్పుడు వేప పొట్టు పోసినాం, అలాగే ఇప్ప పువ్వు పోసినాం, అదొకటి. ఇది వేప గింజలు, ఇవి ఒక 2 కిలోలు ఉన్నాయి. దీన్ని కొంచెం అంటే దొడ్డుబడి ఇట్లా మంచిగా దంచాలి. దంచి ఈ చిన్న డ్రమ్లో పోసేయాలి. తర్వాత ఇదొకటి, ఇది గానుగా. ఇవి కూడా మేము ఎండాకాలంలో ఏరి పెట్టుకున్నాం. ఇది కూడా ఒక 2 కిలోల వరకు ఉంది. దీన్ని కూడా కొంచెం అంటే ఇట్లా 2 వక్కలు అయితే మంచిగా దంచుకొని ఇది కూడా పోసి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం ఇట్లా దీన్ని దంచాలి. ఇక దంచితే ఇది ఇట్లనే పోషిస్తే దీంట్లో ఉన్న విషం అనేది పగలదు. దీన్ని పగలగొడితేనే దీనికి ఉన్న అన్ని గుణాలు బయటకు వచ్చేసి మంచిగా ఒక మంచి లిక్విడ్ లాగా తయారవుతాయి అన్నమాట. చూసుకోవచ్చు, మాకైతే అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇలా చేన్లో బండలు, పక్కన బావి, అన్ని ప్రతి ఒక్క ఏదైనా సరే మందు తయారు చేయాలంటే అడవిలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కటి సులభంగా అవుతుంది. కానీ ఏమంటే మనం ఎక్కువ బయట మందుల మీద ఆధారపడి ఉంటాం. నువ్వు దీన్ని కొట్టే మంచిగా చూపిస్తా. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. ఇంతకు ముందు రెడీ చేసిన కషాయాలు ఇవి. ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడి వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం బయట ఫర్టిలైజర్ షాప్లో కొనాలనుకుంటే మనకు రెడీ చేయడం కాదు మా వల్ల అంటే ఇట్లా భూశక్తి అని ఉంటుంది. ఇట్లాంటి డబ్బా కొనుక్కోవచ్చు. ఆర్గానిక్ పొటాష్ అని ఉంటుంది, అట్లాంటిది కూడా కొనుక్కోవచ్చు. ఇక అంటే మీకు ఒకవేళ వీలు కాకపోతే బయట కొనుక్కోండి ఫర్టిలైజర్ షాప్లో. ఇవి చూడండి, మేము ఇంతకు ముందు రెడీ చేసినాం. ఇది నీమాస్త్రం. ఇది ఫిష్ అంటే చేప బెల్లం ద్రావణం. చూసుకోవచ్చు ఇట్లా 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 చూస్తేనే దీంట్లో ఇట్లా ఇది ఎక్కుతుంది. పొంగుతుందా లేదు చూడండి. ఇట్లా అంటే మనం తయారు చేసుకున్న ఏదైనా సరే మస్తు పవర్ ఉంటుంది. కానీ దాన్ని ఎలా వాడాలనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ జీవామృతం కోసం బెల్లం. ఇది జీవామృతం చేయడానికి ఈ శనగపిండి ఇది కూడా రెడీ ఉంది. ఇంతకు ముందు మేము రెడీ చేసిన దశపన్ని కషాయం అంటే ఇట్లా చాలా రకాల కషాయాలన్నీ దీంట్లో ఫిల్ చేసి పెట్టినాం. ఏమంటే దీంట్లో మార్కర్తో రాయలే ఇప్పుడు రాస్తాం. అంటే చాలా మంది మా చేన్ని విజిట్ చేయడానికి కూడా వస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి మేము ఇంకా అంటే మాకు అలా అంటే వాళ్ళ తరపున ఏమైనా సహకారం ఉంటే మేము ఇంకా మా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇంకా మా చేన్ని బాగా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా బాగా చూపిస్తాం. మేము గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇలాంటి ప్రోడక్ట్స్. చూడండి, ఇది జిగురట్టలు అంటారు. ఇది ఒక గమ్ బాటిల్ తీసుకుంటే ఈ అట్టలు ఫ్రీ వస్తాయి. ఇవి తెల్లదోమ, పచ్చదోమ దానికి బాగా పనిచేస్తాయి. ఏం లేదు, వీటిని మంచిగా తీసుకొని ఈ 2 అట్టలకి 2 సైడ్ల గమ్ రాసి ఏదైనా మన పంట మధ్యలో
ఇట్లా పెట్టేస్తే దీనికి దోమలంటి బాగా అతుక్కొని కొంచెం మనం మందులు కొట్టకుండా ఒక తెల్లదోమ పచ్చదోమ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ట్రాప్స్ అంటాం చూడండి. ఇది కూడా యాక్చువల్గా ఇట్లా పెట్టాల, పంట మధ్యలో ఇట్లా పెడితే ఇట్లా మధ్యలో చాక్లెట్ ఉంటుంది. అంటే పంటని హాని చేసే పురుగులన్నీ ఈ డబ్బాలో పడి చనిపోతాయి. మనకు మిత్ర పురుగులని ఉంటాయి కదా, మిత్ర పురుగులేమో మన పంట మీద ఉంటాయి, పంటని నాశనం చేసే పురుగులని ఈ డబ్బా లోపల పడి చనిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటేనే రైతు అనేవాడు కొంచెం ముందుకు వెళ్ళగలడు. అలాగే ఇది దేశీ రకాల ఏంటి తెలుసా ఎవరికన్నా? బీరకాయలు, చిన్న బీరకాయలు. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినవని మాకు తెలియదని మీరు అనుకోకండి, మాకు తెలుసు. ఇది కూడా బీరకాయనే. మనకి ఇప్పుడు ఎట్లా కావాలో మార్కెట్లో ఇంత పొడు కావాలా బీరకాయలు, కానీ ఇలాంటివి తింటేనే మనిషి అనేవాడు చాలా హెల్దీగా ఉంటారు. ఇది నేతి బీరకాయ. ఇది చాలా మంది తినరు, కానీ దీన్ని తింటేనే మనిషిలో కొన్ని గుణాలు పెరుగుతాయి. ఇది నేతి బీరకాయ. ఇలాంటి విత్తనాలు ఇంకా మా దగ్గర చాలా ఉంటాయి. ఎవరికన్నా కావాలంటే ఇస్తాం, కానీ ఫ్రీ కాదు, వారికి డబ్బులు కూడా ఛార్జ్ చేస్తాం. ఇక ఇది దంచడం ఏడు దాకా వచ్చిందో దీన్ని చూడాలి కదా, ఎందుకంటే ఆ డ్రమ్ములో పూసి దాన్ని కలిపిన విషయం కూడా మీకు చెప్పాలి. అది దేనికి పని చేస్తుంది లేదు అనేది మీకు చెప్పాలి కదా. ఈ ఒక్కడైతే వేప గింజల్ని కొంచెం కొట్టేసిండు, దీన్ని అలా పోసేయాలి. వేప గింజల కషాయం ప్రతి ఒక్కటి మనకు అడవిలో దొరుకుతుంది. ఏమంటే మనం కొంచెం టైం కేటాయించి పని చేసుకుంటే ఫర్టిలైజర్ షాప్లో పెట్టే పైసలు మిగులుతాయి, మిగిలించుకోవచ్చు ఎవరైనా సరే. దీన్ని కొంచెం కొంచెం కొట్టేసిండు కాబట్టి దీంట్లో ఉన్న ఇట్లా స్మెల్ కూడా మస్తు వస్తుంది. దీన్ని ఇక్కడ పోసేసి తర్వాత ఇది ఒక 30 రోజులు ఉంచాలి. ఇట్లాంటి దాన్ని పొద్దున సాయంత్రం ఒక 10 రోజుల వరకు ఇది కూడా బాగా తింపేసి తర్వాత 20 రోజులు అలాగే మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత తీసుకొని అంటే ఇది రెడీ అయిన తర్వాత ఒక 20 లీటర్ల నీళ్ళకి 1 లీటర్ వేసి కొడితే మీ గడ్డి కూడా చనిపోతుంది, అంతగానో పవర్ ఉంటుంది ఈ వేప కషాయంకి. మేము కొట్టినాం, అందుకే మీకు చెప్తున్నాం. ఇంకొకటి అది గానుగ ఏమంటే చాలా అంటే ఇట్లా కత్తెర పురుగు కానీ ఇట్లా కొన్ని పురుగులు ఒక చెట్టుని తినడం స్టార్ట్ చేసినాయంటే దాన్ని చంపేదాకా వదిలిపెట్టాయి. కానీ ఆ గానుగ అంటే దాని వాసనకి ఎలాంటి పురుగు అయినా సరే మత్తెక్కి చచ్చిపోవాల్సిందే, అట్లా ఉంటుంది దాని పవర్. ఈ గింజలు అయితే బాగా దంచడం అయిపోయింది చూడండి. ఇది దంచితే ఇట్లా ఆయిల్ వచ్చింది. ఇట్లా గానుగ గింజలు అంటేనే ఒక ఆయిల్ కి మారు పేరు అన్నట్టు, మస్తు ఉంటుంది దీని స్మెల్ కూడా. గానుగ గింజలు ఇది కూడా ఇగో చిన్న డ్రమ్ము 3 కషాయాలు అని చెప్పినాం కదా, ఇదొకటి చాలా దీన్ని పోసేసి కట్టెక్కడ కలపాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. దీన్ని కూడా 10 రోజులు కాదు, ఒక 2 రోజులు కట్టెబట్టి దింపుతూనే దీనికి అంటే ఇది రెడీ అయిందని మీకు అనిపిస్తుంది. ఎవరైనా రెడీ చేయాలనుకుంటే దీని దీనికి మూత పెట్టేసి 10 రోజులు తింపి 20 రోజులు కప్పి పెట్టాలి. అప్పుడే ఇది కూడా ఒక మంచి లిక్విడ్ రెడీ అవుతుంది. తర్వాత ఇవన్నిటినీ మళ్ళీ ఇంకొక వేరే డబ్బాలలో ఒక మంచి జాలి పట్టుకొని ఫిల్టర్ చేసి ఇట్లా డబ్బాలు రింపి పెట్టుకుంటే ఎవరైనా కొనే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఇట్లా రెడీ చేసిన కషాయాలని మన చుట్టాలకు కూడా ఇవ్వచ్చు, లేదా బయట ఇట్లా అమ్మవచ్చు కూడా. కొనే వాళ్ళు కూడా ఉంటారు, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కొంటారు కూడా. ఇక దీని వాడకం తెలియని వాళ్ళు అరే అట్లానే ఇవ్వు కదరా, ఇట్లా ఫ్రీగా కూడా ఇచ్చేయాలి, ఏం కాదు, మనం తయారు చేసుకునే శక్తి మనకు ఉంది కాబట్టి ఫ్రీ ఇచ్చినా పర్లేదు. అంటే మనం ఇచ్చింది మనుషులకు గుర్తుండదు, కానీ పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అతను చూస్తాడు. అర్థమవుతుందిగా.
నెక్స్ట్ వీడియో కోసం చూస్తుండండి. అవి రెడీ అయిన తర్వాత ఇంకొక వీడియో తీస్తాం. దాన్ని వాడిన పంట కూడా చూపిస్తాం, ఎట్లా గ్రోత్గా ఉంది అని చూపిస్తాం. చూస్తూ ఉండండి సింగాపూర్ బ్లాగ్స్.